మీనా శివకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. మీ బావ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. ఈసారి చెయ్యి, కాలు కాదురా ఏకంగా బెడ్‌కే అంకితం చేసేస్తాడు. ఇప్పటికైనా ఆ గుణతో స్నేహం మాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, నా గురించి మీ ఆయన్ని వదిలేయమను. నిన్నేమన్నా అంటున్నాడో చెప్పు అంటే, అనేదాకా వచ్చాడురా. నీకెందుకు ఇవన్నీ బుద్ధిగా చదువుకోక అన్నట్టు మీనా అంటూ ఉంటే, అసలు నా గురించి పట్టించుకోవడం మానేయమను. మీ ఆయనకి అసలు సంబంధమే లేదు నాతో అంటూ చాలా పొగరుగా మాట్లాడతాడు. అయితే మీనా నిజంగా వీడికి పడాల్సిందేలే. ఆయన కామ్‌గా ఉంటున్నాడు. కానీ వీడు బాగా రెచ్చిపోతున్నాడు అన్నట్టు. అయితే బాలు ముందుగానే చెప్తాడు. ఆ గుణతో స్నేహం వదులుకోమను. అలాగే వాడు ఇంకా గూడా ఇలాంటి పెద్ద కారు మాటలు మాట్లాడాడు అంటే ఏం చేస్తానో నాకు కూడా తెలీదన్నట్టు వార్నింగ్ ఇస్తాడు. అయితే కోపంగా ఉన్న బాలుని కొంచెమైనా కూల్ చేసుకుందామని మీనా బాలుకి ఇష్టమైన పూరి చేస్తుందనమాట. అది సత్యం కనిపెట్టేస్తాడు. వాడి కోసమే కదమ్మా చేశావు అంటే, అలా ఏం లేదు అందరూ తింటారని చేశాననైతే చెప్తూ వెళ్తుందనమాట. బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఈ మనోజ్ అమ్మ కాస్త డబ్బులుంటే ఇవ్వా అని ప్రభావతిని కాకపట్టడానికి వస్తాడు. ఒరే దరిద్రుడా ఎన్ని జాబులను వదిలేసుకుంటావురా పనికిమాలిన వెధవ ఒక్క జాబ్ చేయడం కూడా నీకు రాదా? ఈ విషయం రోహిణికి గాని తెలిస్తే వెళ్ళిపోతుందేమో మలేషియా అంటే ఆల్రెడీ తెలుసులే అమ్మా అన్నట్టు చెప్తాడనమాట. అయితే బాలు తినడానికని వచ్చి పూరీలు చూసి ఓహో నా కోసమే చేసిందేమోలే అని అయితే అనుకొని అయినా ఇప్పుడు తింటే నేను తన ముందు తగ్గినట్లుంటుందా అని ఏదైతే ఏమైందిలే ఆకలేస్తుంది తినేద్దామని ఇష్టంగా పూరీలు అబ్బా సూపర్ ఉన్నాయి అనుకుంటే తింటూ మరలా మీనా గుర్తొచ్చి మీనా తిన్నదో లేదో ఈ 2 పూరీలు మీనాకు ఉంచుతాంలే అని చెప్పని తన కోసం ప్రేమగా వదిలేసి వెళ్తాడనమాట. అయితే మీనా ఆ పూరీలను చూసి నేను తిన్నానో లేదో అని నా కోసం వదిలెళ్ళావా ముళ్ళకంప అంటూ ఇంకా బాలుని గురించి ఆలోచిస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది మరి.